ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని దర్శించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము అపోస్తల కార్యంలో 9వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. మనము బర్నబా గారి గురించి చూసినాం. బర్నబా గారి సేవా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు తబిత గారిని చూస్తూ ఉన్నాం. ఏ రీతిగా తబిత గారు సేవలు చేసినారు. అయితే ఈ 9వ అధ్యాయంలో తబిత మరణించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పేతురు గారిని బ్రతిమిలాడి ఆవిడను ఎలాగైనా మళ్ళీ కాపాడాలి, మళ్ళీ రక్షించాలి, మళ్ళీ ఆమె జీవించాలి అని పేతురు గారిని బ్రతిమిలాడి తీసుకొచ్చిన సందర్భాన్ని చూస్తాం. అయితే తబిత ఎందుకు వారందరికీ అంత కావలసినటువంటి మనిషో ఇక్కడ మనకు రాయబడి ఉంది. తబిత జీవించిన కాలంలో ఆమె చేసినటువంటి మంచి పనులను చూస్తాం. 9వ అధ్యాయం 36వ వచనంలో ఇంగ్లీష్లో ఏమంటారంటే, షీ స్పెంట్ ఆల్ హర్ టైమ్ డూయింగ్ గుడ్ అండ్ హెల్పింగ్ ద పూర్. షీ డిడ్ ఆల్ గుడ్ అండ్ హెల్పింగ్ ద పూర్. తబిత గారు బట్టలు నేసేటువంటి వారు, సూది దారంతో పనిచేస్తున్నటువంటి వారు, వస్త్రములను తయారు చేస్తున్నటువంటి వారు. అయితే ఆవిడ కొరకు ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నవారు, విన్నవిస్తున్నటువంటి వారు ఎవరంటే, ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి విధవరాండ్లు, పేదవారు. ఇశ్రాయేల్ సమాజంలో విధవరాండ్లకి భర్త లేరు గనుక సంపాదించి ఇచ్చేవారు లేరు. ఆదాయము వనరు లేనటువంటి వారు, సంపాదన లేనివారు, సామాజిక భద్రత లేనటువంటి వారు, పేదరికంలో జీవిస్తున్నవారు, ఇతరులపై ఆధారపడినటువంటి వారు, ఇతరుల దయా దాక్షిణ్యాలపై జీవిస్తున్నవారు, అటువంటి వారందరికీ తబిత గారు ఒక సహాయ కేంద్రంగా మారినారు. వస్త్రాలు లేక చినిగిపోయినటువంటి బట్టలు, కష్టతరమైన జీవితాల్లో ఉన్న వారికి తబితమ్మ ఒక ఆశ్రయమైంది. తబితమ్మ గురించి ఇక్కడ ఏమని రాయినారంటే, ఒక శిష్యులు, డిసైపుల్. మనము డిసైపుల్ అంటే వాక్యం ప్రకటించేవారు, సువార్త ప్రకటించేవారు, అనేక ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. ఈ రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ తబితమ్మ గారి సువార్త, తబితమ్మ గారి పరిచర్య ఆవిడ పనులలో ఉంది. ఆమె సువార్త ప్రేమలో కనబడుతూ ఉంది. ఆమె సువార్త బీదల్ని ఆదరించడంలో కనబడుతుంది. ఆమె సువార్త క్రీస్తు ప్రేమను కార్యములలో వ్యక్తపరుస్తూ ఉంది, పనుల ద్వారా చూపిస్తూ ఉంది. క్రీస్తు ప్రేమ ఇటువంటిదా అని గ్రహింపు పొందే రీతిగా ఉంది. బీదలను ఆదరిస్తూ ఉంది, విధవరాన్లను ఆదరిస్తూ ఉంది, దిక్కులేని వారిని చేర్చుకుంటూ ఉంది. క్రీస్తు ప్రేమను అనుదినం తన పనులలో, తన కష్టంలో, తను చేస్తున్నటువంటి వృత్తిలో అనేకులకు పరిచయం చేస్తూ ఉంది. యేసు ప్రేమలోని మాధుర్యత తబితమ్మ చేస్తున్న పనుల ద్వారా అనేకులు గ్రహించగలుగుతూ ఉన్నారు. తబితమ్మ గారు తనున్న స్థితిలో తాను చేయగలిగిన దాంట్లోనే యేసు ప్రభుల వారి గురించి ఎంత గొప్పగా చేయొచ్చో అంత గొప్పగా చేస్తోంది. అనేకుల్ని ప్రభావితం చేయగలుగుతున్నటువంటి ప్రేమ, అనేకులను క్రీస్తు కొరకు సంపాదిస్తున్న ప్రేమ, అనేకుల్ని క్రీస్తు కొరకు నడిపిస్తున్నటువంటి ప్రేమ. అటువంటి ప్రేమను ఆమె దేవుడు తనకిచ్చిన ఒక తలాంతు ద్వారా చేయగలుగుతూ ఉంది. చాలా సందర్భాల్లో నాకు ఇది ఉంటే నేను అది చేస్తా, నాకు ఇది వస్తే నేను అది చేస్తా, నాకు ఈ తలాంతు లేదు కనుక నేను చేయలేకపోతున్నా, నాకు గొప్ప గాత్రం ఉంటే నేను చేయగలిగేవాడిని, నాకు గొప్ప జ్ఞానం ఉంటే ప్రకటించేవాడిని, నాకు బలం ఉంటే ఈ పని చేసేవాడిని అని మనకి లేని వాటి గురించి చింతిస్తాం. తబిత గారు తనకున్న ఒక తలాంతుతో, తను చేయగలిగిన ఒక పనితో యేసుప్రభుల వారి సేవను చేస్తూ ఉంది. ఆ సేవను బట్టే ఆవిడని శిష్యురాలు అంటూ ఉన్నారు. క్రీస్తు మార్గంను వెంబడిస్తున్నటువంటి వారు, క్రీస్తు ప్రేమను ఆ రీతిగా క్రియలలో అనేకులకు చాటుతున్నటువంటి వారు. కేవలం మాటలతో కాక ఆమె క్రియలతో, ప్రేమతో అనేకులకు స్వార్థం చాటింది. అటువంటి శిష్యులుగా ఉండే కృప దేవుడు మనకు దయచేయను గాక.
ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరచమని, ప్రతి వారి అవసరతలు అక్కర్లు తీర్చమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.